అమ్మగాని నాన్నగాని చనిపోతే వెంటనే పక్కనున్నాడు చెప్తాడు, ఏమండి ఆ బట్టలంతా తీసేసేయండి, ఆయన చేతులు ఉండేది కూడా తీసేసేయండి, అక్కడ బారేయండి, ఇక్కడేయండి, అన్నీ ఓ ఓ ఓ ఇంట్లో వద్దు, బయట తీసుకొచ్చి పెట్టేయండి అంటారు. మరి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఆయన కూడా బయట పారేయచ్చు కదా. సూపర్. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులేమో బయటేరా, అమ్మా నాన్న పోతే వెంటనే ఆ బట్టలు తీసేసి అక్కడ వేసేసి అది వేసేసి ఇది అంటారా. ఏమిటండి ఈ జన్మ, ఈ మనుషులు మనస్తత్వం ఎట్లా చెప్పు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా బాగుంది. ఇవన్నీ ఇంకోటి, ఒక ఇల్లు కట్టామనుకో సార్, మనం ఇల్లు కడతానే ఒక పూజ గది ఎక్కడ అని చూస్తాం. అదే ఫ్లాట్ కావాలనుకున్నాం అనుకో, ఫ్లాట్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏమయ్యా 2 బెడ్రూమ్లా 3 బెడ్రూమ్లా అడిగి, ఏమైనా పూజ చేయాలంటే ఎక్కడ, ఏమంటే ఇక్కడ చిన్న అలమారా ఉంది, ఇక్కడ పెట్టుకోండి దేవుణ్ణి అంటాం. అంత తప్ప ఇంట్లోకి వెళ్ళేవాడు అమ్మా నాన్నకు రూమ్ ఉందా, మా అత్తా మామలకు ఉందా అని ఎంతమంది అడుగుతారో చెప్పండి. బడ్జెట్ 99 మంది అడగరు. బడ్జెట్ లేదని చెప్పారు. బడ్జెట్ లేదంటాడు. నాన్నగా ఆయన వస్తే ఎక్కడ ఇక్కడ హాల్లో ఏదైనా చాపేసి పడుకుంటారులే, వయసు అయిపోయింది కదా. అని ఏ తల్లిదండ్రులు నేను సింహాసనం మీద చూడాలనుకున్నారు, ఆ తల్లిదండ్రులకు చాపేసేస్తారు, వృద్ధాశ్రమం అంటారు. వాళ్ళ వస్తువులు తాకరాదు అన్నప్పుడు ఆస్తులను తాకద్దు తల్లిదండ్రులు. నువ్వు ఒక గుడిసెలోనూ ఎక్కడో ఉన్నప్పుడు నాన్నగారు కూడా ఎలా పడుకుంటారు, అమ్మ ఎలా పడుకుంటుంది, ఒకవేళ అత్తామామలు వస్తే ఎక్కడ పడుకుంటారు. నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో నీ అత్తామామను కూడా అలా గౌరవించాలి.